నమస్కారం అండి. ఓం శ్రీ మాతరే నమః. మనకి మే 21 చాలా పవర్ఫుల్ అయినటువంటి రోజు అండి. మనము నెంబర్ ఎనర్జీస్ ప్రకారం కూడా చూస్తే కనుక 2+1 3 అవుతుంది. అంటే గురువు తాలూకు శక్తి, గురు పుష్యం యోగం. ఆ రోజు పుష్యం నక్షత్రం థర్స్డే రావడం, సో బుధవారం గురువారం రావడం ఒకటి. అలాగే మెయిన్గా ఆ టైమింగ్ ఏదైతే ఉందో మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ మనకి 6 గంటలకు స్టార్ట్ అవుతుంది. అంటే 6:20 స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ రోజు మే 22 మధ్యాహ్నం వరకు ఉంటుందన్నమాట. ఓకే, సో ఈ టైం ఏదైతే ఉందో చాలా పవర్ఫుల్ అయినటువంటి టైం. ఆ టైం పీరియడ్లో కొన్ని మనం కనుక రిచువల్స్ చేసుకుంటే, మెయిన్గా పిల్లలు పర్టికులర్గా ఏంటంటే చదువుకునే పిల్లలు, వాళ్ళకి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ వాటికి ప్రిపేర్ అయినటువంటి పిల్లలకి, అలాగే చదువుల్లో అభివృద్ధి చెందడానికి, బిజినెస్లో సక్సెస్ రావడానికి, అలాగే ఏదైనా కొత్త పనులు ఏవైనా స్టార్ట్ చేయాలన్నా కూడా వాటిలో విజయం కలగడానికి ఈ ఒక్క రోజు గురు పుష్యమి రోజు కనుక చేసుకుంటే గురువు తాలూకు బ్లెస్సింగ్స్, అంటే ఎవరికైనా సరే జాతకంలో కనుక గురు శక్తి వీక్గా ఉన్నా, గురువు ప్లానెట్ ఏదైతే ఉంటే ఇంబ్యాలెన్స్డ్గా ఉన్నా కూడా మెయిన్గా అంటే బృహస్పతి తాలూకా ఎనర్జీని మనం యాక్టివేట్ చేసుకోవచ్చు గురు పుష్యమి రోజు. సో మెయిన్గా మనకి ఈ మాసం ఏదైతే ఉందంటే మనకి ఈ అంటే మే 15 నుంచి కరెక్ట్గా జూన్ 17 వరకు ఉన్నటువంటి టైం మాసం ఏదైతే ఉందో పురుషోత్తమ మాసం అంటారు, అలాగే అధిక మాసం అంటారు. అంటే అధికంగా మనకి ఆ లాభాలు కలుగుతాయి అన్నమాట. ఆ మాసంలో కనుక మనకి కొన్ని అద్భుతమైనటువంటి ఎనర్జీస్ కనెక్ట్ అయి ఉంటాయి, కాస్మిక్ ఎనర్జీ. సో పుష్యం నక్షత్రంలో చేస్తుంటే హై అమౌంట్ ఆఫ్ డివైన్ కాస్మిక్ ఎనర్జీ అనేది ఫ్లో అవుతూ ఉంటుంది. సో ఆ సమయంలో ఏదైనా సరే ఏదైనా పని తలపెట్టింది అది విజయవంతంగా అవుతుంది. అలాగే ఏదైనా సరే కొత్తది ఏదైనా సరే స్టార్ట్ చేసినా కూడా దాంట్లో గ్రోత్, సక్సెస్ 100 రెట్లు ఇంక్రీజ్ అవుతుంటాయి. సో ఆ టైంలో మనం కనుక మంత్ర సాధన చేసుకోవడం వల్ల కూడా మెయిన్గా ఈ అధిక మాసం అలాగే పురుషోత్తమ మాసం టైంలో మెయిన్గా విష్ణు భగవాన్, సో నారాయణ తాలూకు ఎనర్జీస్ ఎక్కువగా ఉంటాయి. మనకి ముఖ్యంగా ఏంటంటే కృష్ణం వందే జగద్గురు అన్నారు. సో గురువుని మనము కృష్ణుడిని గురువు కింద భావించి చక్కగా ఆ గురువు తాలూకు, అలాగే దత్తాత్రేయ స్వామిని, సో వీళ్ళందరి కోసం ఇవన్నీ కూడా ఆ గురువుల తాలూకు శక్తిని యాక్టివేట్ చేసుకోవడం కోసం చక్కగా గురు మంత్రం చేసుకోవచ్చు. ఓం గం గ్రీం గ్రౌం సహ గురవే నమః అనేటువంటి బీజాక్షరి మంత్రంతో ఓం గం గ్రీం గ్రౌం సహ గురవే నమః ఇది చేసుకోవచ్చు. లేదంటే కనుక చాలా పవర్ఫుల్ అయినటువంటి ఎనర్జీ అండి. రోజు కూడా ఈ మంత్రం ఒక్కటి చేసుకుంటే అద్భుతంగా పనిచేస్తుంది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మహే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. సో ఈ యొక్క మంత్రం ఏంటంటే భగవద్గీత చదివితే ఎంతైతే బెనిఫిట్ వస్తుందో అంత ఎక్కువ ఎనర్జీతో ఉంటుందన్నమాట. సో ఈ మంత్రాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మహే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రం వల్ల మెయిన్గా ఏంటంటే కొన్ని ఉపద్రాలను కూడా మనము, అంటే ఇక్కడ కొన్ని నెగిటివ్ ఇంపాక్ట్స్ కూడా మన మీద పడకుండా మన ఆర్ ఎనర్జీస్ని ప్రొటెక్ట్ చేయడానికి, అలాగే బయటికి ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కూడా చక్కగా ఈ మంత్రాన్ని చేసుకొని కనుక వెళితే ఏ రకమైనటువంటి ఆటంకాలు లేకుండా విజయం కలుగుతుంది అనమాట. సో అక్కడ ఏంటంటే సక్సెస్ఫుల్గా, సో మనం ఏంటంటే మెయిన్గా ఆ రోజు మటుకు చక్కగా మార్నింగ్ లేవంగానే మెయిన్ గురుశక్తి యాక్టివేట్ చేయడం కోసం. సో ఈ మంత్ అంతా కూడా మీకు మే 15 నుంచి జూన్ 21 వరకు ఒక నియమబద్ధంగా కూడా ఎక్కువగా ఏంటంటే మెయిన్గా డైలీ స్నానంలో కొంచెం చిటికెడు పసుపు వేసుకొని స్నానం చేయండి. బృహస్పతి యాక్టివేషన్ అంటే ఇక్కడ గురువు తాలూకు ఎనర్జీస్ యాక్టివేట్ అవుతాయి. ఎక్కడికైనా సరే ఏ పని చేసి పైనకి వెళ్ళినా కూడా విజయం కలగడానికి సక్సెస్ఫుల్గా ఉంటారు కూడా. అట్లానే ఏంటంటే ఇల్లు కూడా అంతా కూడా మార్నింగ్ లేవంగానే చక్కగా ఏంటంటే కొంచెం పసుపు అలాగే ఉప్పు వేసి ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోండి. సాంబ్రాన్ ధూపం వెలిగి చేయండి మొత్తం ఇంత ఇల్లంతా కూడా. అలాగే బాడీకి కూడా చక్కగా ఏంటంటే పసుపు వేసుకొని స్నానం చేయండి. చేసిన తర్వాత దీపంలో మనం చక్కగా ఏంటంటే ఒత్తు దీపంలో పసుపు వేసి, నెయ్యి ఆవు నెయ్యి ఉంటే మంచిది. ఇంకా ఒకవేళ ఆవు నెయ్యి లేకపోతే కనుక చిటికెడు అంటే కొబ్బరి నూనెలో కానీ లేకపోతే కనుక నువ్వుల నూనెలో కానీ చిటికెడు పసుపు వేసి ఎర్ర ఒత్తులు కానీ లేకపోతే ఎల్లో కలర్ ఒత్తులైన వెలిగించి చక్కగా మనస్ఫూర్తిగా గురువు తాలూకా ఎనర్జీ యాక్టివేట్ అవ్వాలని చెప్పి సంకల్పం చేసుకొని ఈ మంత్రాన్ని చేసుకోండి. ఈ మంత్రాన్ని అట్లీస్ట్ డైలీ కూడా ఒక నియమబద్ధంగా 21 టైమ్స్ కానీ
వీలైతే కనుక మీరు చేయగలిగితే 108 టైమ్స్ కానీ చక్కగా చేసుకోండి. సో పిల్లలు పర్టికులర్గా వాళ్ళకి చదువుల్లో అభివృద్ధి వస్తుంది. అదే అలాగే బిజినెస్లో ఏదైనా సరే బిజినెస్ గ్రోత్ ఏదైనా కూడా బిజినెస్లో ఏదైనా ఆటంకాలు ఉన్నా కూడా విజయం కలుగుతుంది. సో బిజినెస్లో క్లయింట్స్ అట్రాక్ట్ అవుతారు, బిజినెస్ గ్రోత్ సక్సెస్ఫుల్గా ఉంటుంది. అట్లానే కొన్ని ఏవైనా ఆటంకాలు ఉంటే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా క్లియర్ చేసుకోవచ్చు. మెయిన్గా హెల్త్కి సంబంధించిన ఇష్యూస్లో మెయిన్గా కృష్ణ అంటే ఇక్కడ అద్భుతమైనటువంటి ఎనర్జీస్తో చక్కగా చిటికెడు పసుపు వేసుకొని ఈవెన్ ఇంటర్నల్గా తీసుకోవడం వల్ల కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సో మెయిన్గా ఏంటంటే హెల్త్ పరంగా కూడా మనం డైలీ కూడా ఒక నియమబద్ధంగా ఒక 21 డేస్ మటుకు నియమంగా కొంచెం చిటికెడు పసుపు వేసుకొని నీళ్ళు తాగేటప్పుడు ఏంటంటే అద్భుతమైనటువంటి మంత్రం ఇది కూడా చేసుకోండి. క్లీం అచ్యుతం అనంతం గోవిందం, క్లీం అచ్యుతం అనంతం గోవిందం, క్లీం అచ్యుతం అనంతం గోవిందం అలా అనుకొని చక్కగా 3 సార్లు అనుకొని కనుక తీసుకుంటే ఆటోమేటిక్గా ఇంటర్నల్గా చక్రాస్ అన్నీ కూడా అన్ని చక్రాస్ అంటే మూలాధార, స్వాదిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధి, ఆగ్నేయ చక్ర, సహస్రార ఈ 7 చక్రాస్ ఇంటర్నల్గా యాక్టివేట్ అవుతాయి. అలాగే బయట మనం స్నానం చేసేటప్పుడు చిటికెడు పసుపు వేసుకోవడం వల్ల బయట ఆరా ఎనర్జీస్ కూడా యాక్టివేట్ అయ్యి బయట కూడా మనకి ఏంటంటే ప్రొటెక్షన్ ఏర్పడుతుంది అనమాట. సో బయటికి వెళ్ళేటప్పుడు మటుకు ఈ అద్భుతమైనటువంటి మంత్రాన్ని మటుకు చాంట్ చేసుకుని ఒక 3 టైమ్స్ చాంట్ చేసుకుని వెళ్ళండి. సో మంత్రాన్ని మళ్ళీ ఇంకొకసారి చెప్తాను. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మహే ప్రణత క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. ఈ మంత్రాన్ని ఎన్నిసార్లు అయితే అన్నిసార్లు చేసుకోండి. బయటికి వెళ్ళేటప్పుడు 3 సార్లు చేసుకోండి. పిల్లలకు కూడా చక్కగా 3 సార్లు ఈ మంత్రాన్ని చెప్పి పిల్లల్ని బయటికి పంపించండి. ఆటోమేటిక్గా వాళ్ళు సేఫ్గా ఉంటారు, ఆరోగ్యంగా ఉంటారు. బయట మెయిన్గా ఏంటంటే మనకి ఇప్పుడు ఉన్నటువంటి కండిషన్ కూడా ఎలా ఉందంటే విపరీతమైనటువంటి పొల్యూషన్ ఇవన్నీ కూడా ఉంటున్నాయి. వాటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. వైరస్, బ్యాక్టీరియా లాంటివి కూడా ఈజీగా ప్రివెంట్ చేయవచ్చు అనమాట. సో ఈ మంత్రాన్ని చక్కగా చేసి కనుక వెళ్తే వాళ్ళ ఆర్ ఎనర్జీస్ అనేవి ప్రొటెక్ట్ అవుతాయి. సో చక్కగా ఈ వీడియోని అందరికీ కూడా లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.